హలో స్టూడెంట్స్, నా పేరు నరసింహులు. నేను కామర్స్ టీచర్ని. అయితే నేను చాలా సందర్భాలలో గమనించిన విషయం ఏమిటంటే, విద్యార్థులు వారు ఇంటర్మీడియట్ సిఈసి కోర్సుని పూర్తి చేసుకునే సందర్భంలో నన్ను అడిగినటువంటి చాలా ప్రశ్నలు ఎలాంటివి అంటే విద్యార్థులకు వచ్చే సందేహాలు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్సు చేయడం ద్వారా జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు, ఏ కోర్సు వాళ్ళ సామర్థ్యానికి, వాళ్ళ ఆర్థిక స్తోమతకు సరిపడినటువంటివి అనే విషయాలను మళ్ళీ అడగడం జరుగుతుంది. సో వాళ్ళ సందేహాలు రావడం సహజం, వాటికి సమాధానం చెప్పడం కూడా అంతే అవసరం. సో వాటిలో దృష్టి పెట్టుకొని, ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని, వారి సందేహాలను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోను నేను రూపొందించాను. ఈ వీడియోలో విద్యార్థులు సిఈసి పూర్తి చేసుకునేటువంటి విద్యార్థులు వారికి సరిపడేటువంటి కొన్ని కోర్సుల గురించి, వాటి కోర్సులను పూర్తి చేసుకోవడానికి పట్టే సమయాన్ని ఈ వీడియోలో వివరించడం జరిగింది. స్టూడెంట్స్, వాట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ సిఈసి, ఇది పిల్లలకు వచ్చే సందేహం. వాట్ ఆర్ ద కోర్సెస్ అవైలబుల్ ఫర్ ఇంటర్మీడియట్ సిఈసి స్టూడెంట్స్? ఓకే, డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అండ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్, ఇవి పిల్లలకు వచ్చే సందేహాలు. ఏంటి, ఇంటర్మీడియట్ సిఈసి తర్వాత ఎలాంటి కోర్సెస్ వాళ్ళకు అందుబాటులో ఉంటాయని, లేదా ఆ కోర్సుల యొక్క కాల పరిమితి ఎంత అని, లేదా ఏ కోర్సులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది, తద్వారా వారు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది అనే సందేహాలు. ఈ సందేహాలను తీర్చడానికి ఈ వీడియో రూపొందించడం జరిగింది. ఇందులో కొన్ని కోర్సులు వాటి యొక్క కాల పరిమితిని వివరిస్తాను. మీ యొక్క సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, మీ యొక్క సమయాన్ని ఎంతలో మీరు ఆ కోర్సులను పూర్తి చేసుకోవాలనుకుంటున్నారో ఆ సమయాన్ని పూర్తిగా వినియోగించుకున్నట్టయితే ఆ కోర్సును మీరు పూర్తి చేసుకొని మీ జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ కోర్సులను చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇంటర్ సిఈసి అయిపోయిన వెంబడే మీరు బీకామ్ చేయవచ్చు. బీకామ్ స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. బీకామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. ఇందులో 2 స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి బీకామ్ జనరల్ అండ్ బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ జనరల్ అయినా చేయొచ్చు, బీకామ్ కంప్యూటర్స్ అయినా చేయొచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే, తెలుగు మీడియంలో కొన్ని యూనివర్సిటీస్ ఈ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా చాలా యూనివర్సిటీస్ ఈ కోర్స్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. సో బీకామ్ జనరల్ అండ్ బీకామ్ కంప్యూటర్స్, ఇది 3 సంవత్సరాలలో ఈ కోర్సును మీరు పూర్తి చేసుకోవచ్చు. బీకామ్ కంప్యూటర్స్ని 3 సంవత్సరాలు, బీకామ్ జనరల్ని కానీ బీకామ్ కంప్యూటర్స్ని కానీ 3 సంవత్సరాల్లో మీరు పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వాళ్ళు తర్వాత మాస్టర్స్ కోర్సుని కూడా పూర్తి చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ చేయడానికి మీకు అర్హత లభిస్తుంది. బీకామ్ పూర్తి అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల కోర్సును మీరు పూర్తి చేసుకున్న తర్వాత. నెక్స్ట్ చూడండి, బీబీఏ. ఇది BBA stands for Bachelor of Business Administration. Bachelor of Business Administration. ఇది కూడా 3 సంవత్సరాల కోర్సు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సిఈసి పూర్తయిన వెంబడే విద్యార్థులు ఈ కోర్సును కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కోర్సు పూర్తయిన వాళ్ళు ఎంబీఏ చేసుకోవచ్చు. తర్వాత BMS స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్. ఇవి కొన్ని యూనివర్సిటీలు
ఈ కోర్స్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది 3 సంవత్సరాల కోర్సు. దాన్ని పూర్తి చేసుకున్న వాళ్ళు తర్వాత మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత సిఏ. సో ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు ఈ ప్రొఫెషనల్ కోర్స్ అయినటువంటి సిఏ స్టాండ్స్ ఫర్ చార్టెడ్ అకౌంటెన్సీ. డ్యూరేషన్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ట్రైనింగ్ అండ్ క్లియర్ ఎగ్జామ్స్. సో సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ ఈ 3 ప్రొఫెషనల్ కోర్సెస్. ఈ 3 కోర్సెస్ని మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది, మీకు అర్హత వస్తుంది. కానీ ఈ కోర్సును పూర్తి చేయడం అనేది మీరు పొందే ట్రైనింగ్ పైన, అలాగే మీరు ఆ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే విధానాన్ని బట్టి మీకు ఈ కోర్స్ కంప్లీట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ లా కోర్స్. అంటే ఇది 5 సంవత్సరాల కోర్స్. ఇందులో ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ జనరల్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అండ్ ఎల్ఎల్బి. ఇందులో గ్రాడ్యుయేషన్ ప్లస్ ఎల్ఎల్బికి సంబంధించినటువంటి కాంబినేషన్స్తో ఈ కోర్సును ఉంటుంది. దీన్ని మీరు 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వాళ్ళు ఎల్ఎల్బి అంటే లాయర్, అడ్వకేట్ ప్రొఫెషన్ని ఎంచుకోవడానికి అర్హత లభిస్తుంది. తర్వాత బీబీఎస్ స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్. కోర్స్ డ్యూరేషన్ ఈజ్ 3 years. అంటే బీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్. ఈ కోర్స్ పూర్తి చేసుకున్న వాళ్ళు తర్వాత ఎంబీఏ కోర్సును కూడా చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిహెచ్ఎం మీన్స్ స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. కోర్స్ డ్యూరేషన్ ఈజ్ 4 years. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ని మీరు చేయాలంటే అది 4 సంవత్సరాల కోర్సుగా ఉంటుంది. ఈ కోర్సును పూర్తి చేసుకున్న వాళ్ళు మీరు హోటల్ ఇండస్ట్రీలో ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత బి స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్. సో బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్ కోర్స్ని కూడా మీరు చేయవచ్చు. దీని డ్యూరేషన్ కూడా 3 years ఉంటుంది. అయితే బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆ కోర్సును కూడా మీరు తీసుకోవచ్చు. అందులో ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో మీకు నచ్చినటువంటి కోర్సును మీరు ఎంచుకొని దాన్ని మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ అది కూడా 3 సంవత్సరాల యొక్క కాలపరిమితితో మీరు ఆ కోర్సుని పూర్తి చేసుకోవచ్చు. బిఎఫ్ఏ స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఇవి బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇది కూడా గ్రాడ్యుయేషన్ అంటే బ్యాచిలర్ డిగ్రీ కోర్స్. ఇది 3 years మీరు దీన్ని పూర్తి చేసుకోవచ్చు. తర్వాత బీసీఏ స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా మీరు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కొన్ని యూనివర్సిటీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బిఎస్సి స్టాటిక్స్. కొన్ని యూనివర్సిటీస్లో బిఎస్సి స్టాటిక్స్ అని ఉంటుంది. దీని యొక్క కాల పరిమితి కూడా 3 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత బిఎంఎం స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ మీడియా. సో మాస్ మీడియాలో లేదా జర్నలిజంలో సెట్ కావాలనుకునే వాళ్ళు ఈ బిఎంఎంఎస్ కోర్స్ని మీరు ఎంచుకోవచ్చు. ఇది 3 సంవత్సరాల కాల పరిమితిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిఎస్సి యానిమేషన్ అండ్ మల్టీమీడియా. యానిమేషన్ అండ్ మల్టీమీడియా కోర్స్ ఇది కంప్యూటర్కి సంబంధించినటువంటిది. దీన్ని 3 సంవత్సరాలు మీరు పూర్తి చేసుకోవచ్చు. తర్వాత బిఈఎం స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్. కోర్స్ డ్యూరేషన్ ఈజ్ 3 years. ఈ కొత్తగా వచ్చినటువంటి మార్కెట్లో ఇది చాలా పాపులర్గా ఉంది. ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కోర్స్ ఇది కూడా 3 yearsలో మీరు పూర్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ బిఎఫ్డి స్టాండ్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్. కోర్స్ డ్యూరేషన్ ఈజ్ 3 to 4 years. కొన్ని యూనివర్సిటీస్లో 3 సంవత్సరాలు, కొన్ని యూనివర్సిటీస్లో
4 సంవత్సరాలు ఈ కోర్సును ఆఫర్ చేయడం జరుగుతుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్. బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇక్కడ BELED stands for Bachelor of Elementary Education. Course duration is 4 years. BPED stands for Bachelor of Physical Education. Course duration is 1 year. Diploma in Elementary Education. Course duration is generally 2 years. So ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు. ఈ కోర్సులు చేసుకున్నటువంటి వారికి ఏదో ఒక అవకాశము వారి జీవితంలో స్థిరపడడానికి వీలవుతుంది. అలాగే దాంతోపాటు ఇంకా ఉన్నత విద్యలు నేర్చుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. సో స్టూడెంట్స్, ఐ హోప్ ఇక్కడ మీకు అన్ని విషయాలు అంటే కొన్ని కోర్సెస్ గురించి నేను చెప్పడం జరిగింది. వీటితో పాటు ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి. కానీ ముఖ్యంగా మార్కెట్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇలాంటి కోర్సెస్ని చేయడానికి ఆలోచిస్తుంటారు. ఈ సమాచారం మీకు కొంతవరకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. స్టూడెంట్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.